రక్షణ పొందామని దానిలో ఎదుగుతున్నామని నాకు ఎలా తెలుసుకోవటం ఏంటి, నాకు నా గ్యారంటీ ఏంటి? గ్యారంటీ ఏంటి అంటే జాగ్రత్తగా, ఇది చాలా గంభీరమైన ప్రశ్న. ఎందుకు అంటే ఈ ప్రశ్నకు చాలామంది సమాధానం తెలియక అసలు నేను రక్షింపబడ్డానా లేదా అన్న ఆలోచనలో ఉంటారు. కానీ జాగ్రత్తగా ప్రభు ఏమన్నాడు అంటే వారి ఫలములను బట్టి మీరు వారిని తెలుసుకుందరు అన్నాడు. ఎవరిని గురించి? అబద్ధ ప్రవక్తల గురించి. ఇది సరైన విశ్వాసులకు ప్రవక్తలకు కూడా చెందుతుంది. అంటే మనము ఫలించే ఫలాలు చూడాలి, మనము రక్షింపబడ్డామా లేదా అని చెప్పటానికి. అంటే మనము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంది కదా, ప్రేమ చెప్పండి, ఇంకా మీకు తెలుసు. అవి కనిపించినాయి అనుకోండి, మీలో అవి కనిపించేందుకు ఆరంభించాయనుకోండి, చాలు రక్షింపబడ్డారు అని నిశ్చయించుకోండి. ఎందుకు అంటే యేసు ప్రభువులో తప్ప ఇవి ఎక్కడా సాధ్యం కాదు. మిగిలిన చోట మతం ఉంటుంది, ఇక్కడ ఆత్మ ఉంటుంది. ఆత్మకు మతానికి ద స్పిరిట్ అండ్ ద రిలిజన్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్పిరిట్ అండ్ ద రిలిజన్ ఇస్ దిస్. ఎక్కడ దేవుని ఆత్మ ఉండునో అక్కడ ఏముంటుంది? స్వాతంత్రం ఉంటుంది. యు ఆర్ నాట్ బౌండ్ బై రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. నువ్వు ఇట్లా చేయాలా, ఇట్లా చేయొద్దు, జీన్స్ ప్యాంట్ వేసుకుంటే నువ్వు నరకానికి పోతావు, మధ్యలో దూకుంటే నువ్వు నరకానికి పోతావు, నెత్తికి నూనె పెట్టుకోకపోతే నరకానికి పోతావు, నువ్వు అదేంది చేతికి గాజులు వేసుకుంటే నరకానికి పోతావు, అది చేసుకుంటే ఇదైతావు, ఇది. ఇట్స్ నాట్ అబౌట్ దాట్, నాట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మనము క్రియల చేత రక్షణ పొందము, రక్షణ పోగొట్టుకోము. మనము విశ్వాసము చేత, కృపచేత మాత్రమే మనకు అది జరిగింది. అర్థమైందా? దేవుని కృప మనకు అందినప్పుడు, దేవుడు మనల్ని రక్షించాడు అని మనకు పరిశుద్ధాత్ముడు మనకు ఆ నిశ్చయితనిస్తాడు. ఒక్కసారి ఆ నిశ్చయితను పొందిన తర్వాత మనం మళ్ళీ కుక్క వాంతికి వెళ్ళినట్లు మనం వెళ్ళామనుకోండి, మాటికి, అప్పుడు కూడా దేవుడు ప్రేమిస్తాడు నిన్ను, అప్పుడు కూడా ప్రేమిస్తాడు. అయితే రెండో ప్రశ్న ఉందే, నేను ఎదుగుచున్నానని ఎలా తెలుసు? మీరు మాటికి వెళ్తున్నారనుకోండి, ఎదగటం లేదు అని అర్థం. అర్థమవుతుందా? మాటికి వెళ్తున్నారనుకోండి, ఎదగట్లేదు, తిన్నది అరగట్లేదు, యాక్చువల్గా తినటం రావట్లేదు అంటే నమ్మటం లేదు అని అర్థం. అంటే దేవుని వాక్యం చదువుతున్నావా? దేవుని వాక్యం తింటున్నావా? దేవుని వాక్యాన్ని నెమరు వేస్తున్నావా? నెమరు వేయటం అంటే దివారాత్రములు ధ్యానించటం చేస్తున్నావా? నీకంటూ ఒక క్వైట్ టైం ఉందా? అంటే దేవునితో ఒక ఏకాంత సమయం నువ్వు గడుపుతున్నావా? ఇవన్నీ చేస్తున్నావు అనుకోండి, ఇవన్నీ చేయడానికి వెనకాల మోటివేషన్ ఇంకోటి ఉంటుంది. ఏమని? నాకు పెళ్లి కావాలా, మంచి భర్త కావాలా, మహేష్ బాబు లాగా ఉండాలా, లేకపోతే సూపర్ భార్య కావాలా, ఇలాంటి మోటివేషన్స్తో వెనకాల మోటివేషన్స్ పెట్టుకుని మంచి ఉద్యోగం కావాలా. క్వైట్ టైంలు చేసినా కానీ వేస్టే. క్వైట్ టైం ఎందుకు చేస్తారు? ఎందుకు ప్రార్థన చేస్తారు? ఎందుకు దేవునితో సహవాసం కలిగి ఉంటారు? అంటే దేవునితో సహవాసం కలిగి ఉండడం కోసమే కలిగి ఉంటారు. దానికి వేరే మోటివేషన్ ఏది ఉండకూడదు. కేవలము పరలోకం కూడా కాదు మన మోటివేషన్. గుర్తుపెట్టుకోండి, దేవుడు నన్ను పరలోకంలోకి తీసుకెళ్తాడు కాబట్టి నేను రోజు బైబిల్ చదువుకుంటాను, క్వైట్ టైం చేసుకుంటాను, ప్రార్థన చేసుకుంటాను అంటే మనకంటే మూర్ఖులు ఇంకొకరు ఉండరు. ఎందుకు అంటే క్వైట్ టైం చేసినా చేయకపోయినా ఆయన చేసేది చేస్తాడు. మనం చేయాల్సింది ఏంటంటే ఆయన ప్రేమించాలి. మనం ఆయన్ని స్వచ్ఛ బుద్ధితో ప్రేమించగలిగితే మొదట ఆయన నీతిని మరియు ఆయన రాజ్యమును వెదకుడు, మిగిలిన ఏమైతే ఝక్ మార్కే పిచ్చాయగా దానంతట అయ్యే వస్తాయి. మనం ఏం కష్టపడాల్సిన అవసరం